హాయ్ గైస్, వెల్కమ్ టు నాని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మేము ఇప్పుడు హాస్టల్లో ఉన్నాం. హాస్టల్ నుంచి వెళ్ళి నాగదేవుడు టెంపుల్కి వెళ్తున్నాం. స్టేట్ పొడుగు తీయద్దండి, ఇప్పుడు అడ్డం పెట్టిన సార్ నాకు కరెక్ట్గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మామూలు దిగుతారు. మొత్తం నలుగురం వెళ్తాను. ఇట్లా నడుచుకుంటూ దాదాపు 10 కిలోమీటర్ వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మాకు లైక్ల కోసం అబద్ధాలు చెప్పక తప్పలేదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది కొట్టేది మా ఫ్యామిలీ మెంబర్ది. మా వాడు నడుస్తుండు, ఆ పక్క కాంచి ఒక అంకుల్ పోతాడు. ఇప్పుడే ఒక పక్క కాంచి ఒక బండి వేసుకుని పోతాడు ఒక అంకుల్. వావ్, టెంపుల్ ఇన్నే 10 కిలోమీటర్లు కాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నేను 10 ఇక్కడనే ఒక టెంపుల్ కనబడ్డది, మనకు చాలా దగ్గరలో కనబడ్డది. మావాడు స్టైలిష్ స్టార్ అవుతాడు మొత్తం అన్నట్టు. ఈ మనిషి వెనకాల కోతులన్నీ ఎందుకు వరుసగా వెళ్తున్నాయి? ఇక్కడ అమ్మాయిలు కూడా లేరు. సైడ్ వేద్దామంటే ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయ్యిండు మావాడు. ఇది మావాని ప్లాన్ అనుకోకుండా వచ్చేసినాం. చెప్పులు చెప్పులు ఇక్కడ ఇవి నాయే షూజ్, ఇవి నాయే షూజ్. ఇది టెంపుల్. మావాడు అద్దంలో చూసుకుంటాడు. అద్దంలో నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. 10 గంటలు అవుతుంది, అమాయకంగా కూర్చున్నాడు. అసలు అర్థమైతే లేదు. దాదాపు ఒక 4 గంటల కాంచి ఇక్కడనే వెయిట్ చేసుకుంటా గుళ్ళో ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్న భక్తులు. చేద్దామంటావు మరి? ఇక్కడ ధ్యాస ఎంత ఘోరంగా, ఎంత అమాయకంగా చూస్తున్నాడు ప్రసాదం కోసం. అసలు అర్థం కావట్లేదు అసలుకి. మా వాళ్ళు నడుమంటే చెప్ప నడుచుకుంటూ పోతారు. లేరు, దొరకరు ఇప్పుడు. ఒకడు దొరికిండు. ఇంకోటి కూడా దొరికిండు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, హాస్టల్కి వెళ్తున్నాం. మా వాళ్ళు ప్రసాదం పెడతారని వెయిట్ చేస్తారు. మా వాళ్ళు ప్రసాదం పెడతారు ఫ్రెండ్స్, కానీ ప్రసాదం లేదంటే ఇంటికి వెళ్తాను. ప్రసాదం కోసం వచ్చిన మేము నిరాశగా ఇంటికి వెళ్ళిపోతాను. దర్శనం అయితే ముగించుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఏం చెప్పావురా? ఇంటికి వెళ్తున్నాం. కవర్ మీదే కూర్చోండి. కింద ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతాను. ఇట్లా రోడ్ మీద ఫుల్ మంది ఉన్నారు. मजा आया और मैं ये जो मजा है ఆల్మోస్ట్ చూస్తారా, ఆల్మోస్ట్ వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను. సో గైస్, ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం హాస్టల్ నుంచి వెళ్ళి. ఇది మా ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్. చూడండి ఎంత పెద్దగా ఉంది. సో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా వచ్చేసి 3rd ఫ్లోర్. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు.